నిన్న రెండో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్‌కి సంబంధించి దాదాపు నిన్నటికి 5,75,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వచ్చినట్టుగా వార్తలొస్తా ఉన్నాయి. సో, ప్రధాన వార్తలు అవే కనపడతా ఉన్నాయి. మొత్తం అన్ని పేపర్‌లో కూడా దాదాపు ఈ గ్లోబల్ సమ్మిట్‌కి సంబంధించిన వార్తలే ఎక్కువ శాతం కనపడతా ఉన్నాయి. దాదాపు భారీ పెట్టుబడులంటూ కూడా 5,75,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌కి వచ్చినట్టుగా ప్రధాన వార్తల్లో ఇదొక వార్తగా కనపడతా ఉంది. సో, అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతా ఉన్నారు ముఖ్యమంత్రి. సో, అక్కడున్న అభివృద్ధి పనుల గురించి ఇనాగ్రేషన్స్ బేస్ చేసుకొని నిధులు ఇవ్వడానికి ఇనాగ్రేషన్స్‌కి దాని గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఓయూకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఈ నేపథ్యంలో ఓయూకి ఈసారి వస్తే ఖచ్చితంగా కంచెలు లేకుండా నిరుద్యోగులతో మాట్లాడతానన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. సో, ఈసారి వస్తుంటే ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానితులే, ఎవరైనా ఆయన్ని కలిసి మీ వినతి పత్రాలు అందించవచ్చు, మీ సమస్యలు చెప్పొచ్చు అని సో బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడిన మాట. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి. సో, నిరుద్యోగుల్ని గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. కొంతమంది స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. సో, అనుమానం ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఆల్రెడీ విద్యార్థులు చెప్పారు, మీరు ఓయూకి రావడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఓయూకి రాలేదు. సో, ఈ ముఖ్యమంత్రి కనీసం ఓయూకైనా వస్తున్నాడు కాబట్టి ఓయూకి మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఓయూకి వచ్చిన తర్వాత, ఉస్మానియాకి వచ్చిన తర్వాత మా సమస్యలు ఉన్నాయి, మా సమస్యల మీద మేము మాట్లాడదలుచుకుంటున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా మేము మీతో మాట్లాడాలి, మా సమస్యలు చెప్పుకోవాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నిరుద్యోగులు కలవలేదు, నిరుద్యోగుల్ని విద్యాశాఖ మంత్రి కలవలేదు. కేవలం ఆ బట్టి విక్రమార్కో లేకపోతే పొన్నం ప్రభాకరో టీపీసీసీ ప్రెసిడెంటో వీళ్ళే నిరుద్యోగులను కలిసి వాళ్ళ సమస్యల మీద మాట్లాడిన పరిస్థితి. కానీ అయినా కూడా ఎక్కడ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ తీరని పరిస్థితి. ఒకళ్ళేమో 70,000 ఉద్యోగాలు, ఒకళ్ళేమో 1,00,000 ఉద్యోగాలు, ఒకళ్ళేమో 60,000 ఉద్యోగాలు, క్లారిటీ లేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కోర్టు కేసులే ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగుల గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అంశాలు కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితి. ఎటు తేలని పరిస్థితిలో మధ్యలో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు. కనీసం కొత్త నోటిఫికేషన్లు ఏమైనా పడుతున్నాయంటే దాదాపు ఈ 2 ఏళ్లలో ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే పడలే. గతంలో ఉన్న నోటిఫికేషన్ అయితే తప్పితే కొత్తగా నోటిఫికేషన్లు పడిన దాఖలాలు అయితే కనపడట్లేదు. ఇదిగో 40,000 నోటిఫికేషన్ వస్తుంది, అదిగో 40,000 నోటిఫికేషన్ వచ్చింది అనేది వార్తల్లోనే తప్పితే వాస్తవాల్లో అవి కనపడే పరిస్థితి కనపడట్లేదు. సో, నిరుద్యోగులు ఇప్పటికే కొంత నిరాశ చెందున్నారు. సో, వారి సమస్యలు ఇంకెవరికి చెప్పుకోవాలి? దాదాపు ప్రభుత్వంలో ఉన్న అందరికీ, నాయకులకి, అధికారులకి అందరినీ కలిసి వినతి పత్రాలు, వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కానీ ఈరోజు ఉస్మానియాకి ముఖ్యమంత్రి వస్తున్నారు, నిరుద్యోగులతో మాట్లాడతారని ఏదైతే వార్తలు వచ్చినాయో సో వాళ్ళు కూడా ఏమంటున్నారు, విద్యాశాఖ మంత్రిగా మీరు రండి ఉస్మానియాకని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో, ఈ క్రమంలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి. సో, ఒక్కసారి ప్రస్తుతం వార్తలు చూద్దాం. పెట్టుబడుల వరద 5,75,000 కోట్ల పెట్టుబడులంట. గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు. రెండవ రోజు అత్యధికంగా 3,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట రెండో రోజు. అంటే దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నట్టుగా ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మనకు పెట్టుబడులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నాం. ఒక ఇన్ఫ్రా నుంచే 70,000 కోట్ల డేటా పార్క్ అంట. విద్యుత్ రంగంలోనే దాదాపు 3,00,000 కోట్లు. పర్యాటకం, అలాగే ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే క్రీడా రంగంలోని భారీ ప్రాజెక్టులు అంట. లక్షల సంఖ్యలో ఉద్యోగాల అవకాశాలంట. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంఓయూలు.
ఈ ఎంఓఈలు అనేది మనం నమ్మడానికి లేదు. ఆ ఎంఓఈలు ఏంటంటే వాళ్ళు వచ్చిర్రు ఇంత ఇస్తా అన్నారు అనే దాని మీద జస్ట్ ఒక కాగితం అంతే. ఇది ఎంఓఏల వల్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయినట్టుగా కాదది. కేవలం ఇదిగో పలానా కంపెనీ రాష్ట్రానికి వచ్చింది, సో వాళ్ళు ఇంత పెట్టుబడి పెడతానన్నారు అనడానికి అది కన్ఫర్మేషన్ కాదది. మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ చర్చలు జరుపుకుని దాని కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చి అప్పుడు మీటింగ్స్, అగ్రిమెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంది. ఇది ఎంఓయూ అంటే కేవలం 5% కూడా కాదు ఇది పెట్టుబడుల అంశంలో. సో విద్యుత్ రంగం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 50,000 కోట్ల భారీ పెట్టుబడి వచ్చిందంట. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రి రంగానికి బాసట. ఫెర్టిస్ ఇండియా ఆహార వ్యవసాయ పరిశోధన కోసం 2,000 కోట్లు అంటే 800 ఉద్యోగాలు వస్తాయంటున్నారు అంచనా. బయో ఉత్పత్తికారులకు 200 కోట్లు. డేటా సెంటర్ల హబ్గా తెలంగాణ. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా పార్క్ కోసం 70,000 కోట్ల పెట్టుబడి. ఫార్మా లైఫ్ ఫైనాన్స్ విస్తరణ. బయోలాజికల్ టీకాలు పరిశోధన అభివృద్ధి కోసం 3,500 కోట్లు అంటే దాదాపు 3,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇది ఫార్ములా అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించి దాదాపు 3,000 ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. పర్యాటకానికి వెన్నుదన్ను. పర్యాటక రంగంలో మొత్తం 7,045 కోట్ల పెట్టుబడులు రాగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా. ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ విషయంలో వచ్చేసరికి ఆర్సిసిటీ ఎనర్జీస్ 3 విడతల్లో 2,500 కోట్లు అంటే దాదాపు 1,600 ఉద్యోగాలు ఇందులో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు. క్రీడలు, వినోదం, గ్లోబల్ హబ్ వీటి విషయాలకు వచ్చేసరికి అజయ్ దేవగన్ స్టూడియోస్ పీపీపీ మోడల్లో ఫిలిం ఎకోసిస్టమ్ అంటే స్టూడియోలు అలాగే విఎఫ్ఎక్స్కి సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది. ఇందులో కూడా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉందనేది అంచనా. సో ఇవి పెట్టుబడులు ఇప్పటిదాకా వచ్చినవి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడులు వచ్చాయి. రెండో రోజు సమ్మిట్లో ఏకంగా 5,75,000 కోట్లు విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి రోజు సోమవారం 2,43,000 కోట్ల పెట్టుబడులు రాగా రెండో రోజు అది మరింత పెరిగింది. మంగళవారం ఒక్క రోజే 3,32,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్ రంగం సింహభాగంలో నిలిచింది. అంటే దాదాపు విద్యుత్ శాఖలో ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా కనపడతా ఉంది రెండో రోజులో. సో అదే కీలక పెట్టుబడి అన్నట్టుగా చెప్తా ఉన్నాను. జెన్కో అండ్ రెడ్కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే దాదాపు 3 లక్షల కోట్లు ఉన్నాయంట. అంటే దాదాపు 5,75,000 కోట్లలో దాదాపు 3 లక్షల కోట్లు విద్యుత్ రంగానికే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విద్యుత్ రంగాలకు సంబంధించిన జెన్కో, రెడ్కో ఈ 2 సంస్థలే 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి అంటున్నారు. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం, అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కుల వివక్ష పోవాలంటే వేర్వేరు హాస్టళ్లు రద్దు కావాల్సిందే. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆనంద్ మహీంద్ర సారథ్యంలో స్కిల్స్ వర్సిటీస్, అలాగే ఒలింపిక్స్ టార్గెట్గా స్పోర్ట్స్ వర్సిటీస్ ఏర్పాటు. నెహ్రూ స్ఫూర్తితో సాగు విద్యపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అంట. సో వాస్తవానికి మాట్లాడుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి, మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అన్నీ బాగుంటాయి, అన్నీ జరగాల్సిందే. అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీటిని ఎప్పటికీ చేస్తారు? 2047 నాటికంటే దాదాపు 25 సంవత్సరాలు ఉంది. మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు మీరు వచ్చి ఇక 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3వ సంవత్సరానికి అడుగు పెట్టారు. సో మీరు వచ్చిన తర్వాత ఏం కొత్త డెవలప్మెంట్ జరిగింది అనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు సరే మీరు 2047కి చేసుకుంటారా, 2057కి చేసుకుంటారా, 2037కి చేసుకుంటారా, మీ ఇష్టం. ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్టు
ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చెప్పిర్రో కుల వివక్ష పోవాలంటే వేరు వేరు హాస్టల్ రద్దు కావాల్సిందే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఆనంద మహేంద్ర సారథ్యంలో స్కిల్ యూనివర్సిటీలు పెడతామని, ఒలింపిక్స్ టార్గెట్ స్పోర్ట్స్ చేస్తామని ఏవైతే మీరు చెప్తా ఉన్నారో, సో వాస్తవంగా అన్ని రంగాల సమస్యలు ఉన్నాయి, అవసరమే తెలంగాణకి ఇవన్నీ. కానీ ఇప్పుడున్న విద్య పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న బడుల పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న హాస్టల్ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు? కొత్తగా హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసిర్రా? వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి కదా. పాపం విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అసలు చదువుకోవాల్సిన విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. లేడీస్కి సరైన ఫుడ్డు, హాస్టల్లో ఫెసిలిటీస్ లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. ఎక్కడికక్కడ చూసాం, గురుకుల హాస్టల్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఫుడ్ పాయిజన్స్ అయ్యి ఎంతమంది పిల్లలు. మరి వీటన్నిటిని ఫస్ట్ మనం చక్కదిద్దుకోవాలి కదా. సరే ఫ్యూచర్లో ఏదో చేద్దామనేది అది ఇక బూటకం, అది జరిగినప్పుడు మనం చూసినప్పుడు. కానీ వాస్తవంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏం అభివృద్ధి జరిగింది, అసలు సమస్యలు లేకుండా పోలేదు కదా. ఇప్పుడు మీరేమో రైజింగ్ తెలంగాణ అంటున్నారు, ఇప్పుడు బీజేపీ ఏమో వికసిత్ భారత్ అంటున్నారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలోనేమో ఆయన ఇంకోటి ఏదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ వేరు పదాలు అవ్వచ్చు, హిందీ ఇంగ్లీష్ వేరు పదాలు అవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ ఒకటే. మీరు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నారు. వికసిత్ భారత్ ఎట్లా అవుతుంది, ఎప్పుడవుతుంది? ఇంకా కుల చిచ్చులు, మతాల చిచ్చులు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడికక్కడ. రాజకీయ నాయకులు నోట్లు పంచడం ఆపలేదే, ఇంకెక్కడ వికసిత్ భారత్ అవుతుంది? డబ్బున్నవాడే విన్ అవుతున్నాడు, డబ్బున్నాడే ఎమ్మెల్యే అవుతున్నాడు, ఈ రోజుకి డబ్బున్నోడే సర్పంచ్. మరి ఇంకేం వికసిత్ భారత్ అవుతుందిగా? ఒక తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి, దేశంలో ఇదే పరిస్థితి ఉంది. ఒక డాలర్ రేటే ఈ రోజుకి అంటే 85 రూపాయలు ఉండే డాలర్ రేటు 80 రూపాయలు ఉండే. మోడీ ఎక్కే టైంకి 75 అనుకుంటా, 70 ఉండే. ఈ రోజుకి 90 రూపాయలు ఉంది డాలర్ రేటు. మరి ఇక వికసిత్ భారత్ ఏడైంది? దాదాపు మీరు వచ్చిన దగ్గరికి నుంచే 20 రూపాయలు పెరిగింది డాలర్ రేటు. మరి ఏడవ వికసిత్ భారత్ అవుతుంది? అసలు వికసిత్ భారత్ ఎక్కడ అవుతుంది? వికసిత్ భారత్ అయినప్పుడు వికసిత్ తెలంగాణ గురించి ఆలోచించాలి, రైజింగ్ తెలంగాణ గురించి. పదాలు వేరంతే, ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే, 3 రాష్ట్రాలకి సంబంధించి కాన్సెప్ట్ ఒకటే. కానీ ఎప్పటికి అవ్వాలా? ఈలోపు ప్రజలు ఏం కావాలా, ప్రజల సమస్యలు ఏం కావాలా, ప్రజలు ఏం కావాలా? మేము అన్ని 2047లోనే చూసుకుంటామంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది? రైతుల పరిస్థితి ఏంటి, వృద్ధుల పరిస్థితి ఏంటి? హాస్పిటల్స్ లేవు, కనీసం ఇప్పటికీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు అట్లనే ఉన్నాయి. మరి ఇంత ఘనం జరుగుతున్నప్పుడు ఇంకా మీరు విజన్ 2047 గురించి మాట్లాడతారు? అసలు వాస్తవంగా 2025లో ఏం జరుగుతుందో మాట్లాడాలి. 2026 కూడా వచ్చింది, అసలు 2026లో మనం ఏం చేయబోతున్నామో చెప్పట్లే. సో పోనీ ఈ పెట్టుబడులైనా సక్రమంగా వస్తా అంటే ఈ పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం లేదు, ఎవరికీ లేదు ఈ పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం. కేవలం ఎంఓఏలు చేసుకుని వాటిని మనం ప్రచారంలో పెట్టుకోవడానికి భాగంగానే వీటిని వాడుకున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సమిట్ పెట్టి ఏం తెచ్చిర్రా అని అడుగుతారు కదా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద సమిట్ పెట్టి ఏం తెచ్చిర్రా అని అడిగినప్పుడు సమాధానం ఉండాలి. కాబట్టి ఇట్లా ఎంఓఏలు చేసుకుంటారు. ఆ ఎంఓఏలు 1%, 2% కూడా కాదే పెట్టుబడుల విషయంలో. మరి వాటిని ముందు పెట్టుకుని ఏదో నిజంగానే లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు, చెక్కులు ఇచ్చినట్టు, ఇక వర్క్ రేపటి నుంచే స్టార్ట్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు, కొన్ని బ్యాటరీ సంస్థలు చెప్తా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, 5 సంవత్సరాలు 8,000 పెట్టుబడులు అంటున్నారు. 8,000 కోట్లు 5 సంవత్సరాలు. నిన్న అనుకుంటా మొదటి రోజు మాట్లాడింది అనుకుంటా ఆయన. 5 సంవత్సరాలు 8,000 కోట్లు పెట్టుబడి పెడతాం, కానీ దానికి తగ్గట్టుగానే లాభాలు ఉండాలి కదా.
లాభాలు లేకపోతే మేము పెట్టలేమంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ అర్థమైంది ఏంది, వీళ్ళు పెడతారు ఎప్పుడు 5 సంవత్సరాల్లో కొంచెం 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 పెడతారు. పెట్టిన తర్వాత ఒక కొన్ని అవుట్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి బిజినెస్ అవుతుంది అనుకుంటే పూర్తి స్థాయి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది. లేదంటే మొత్తం ఎత్తి ఇక ఆయన పోయే పరిస్థితి ఏముంటుంది. ఇక దీన్ని పెట్టుబడి ఎట్లా అంటాం మనం? నిజంగా పెట్టుబడులు పెట్టి వాడు నిజంగా ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చిండు అనుకుందాం. వాడు ముగిసే దశలోకి వచ్చేసరికి ముగిసే దశలో ఉన్న ఉద్యోగాలన్నీ అక్రమంగా తీసేసి పోతాడు వాడు. ఇక అందరూ రోడ్లు పడాలి. ఇక ఉద్యోగులందరూ కూడా 2047 నాటికి పేదరికం లేని సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టుగా చెప్పారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదరికం నాకు పర్యాటకం కాదు, అది నా ప్రత్యక్ష అనుభవం. కొందరు నేతలు బెంజ్ కారులో వెళ్ళి పేదలను పలకరించి పేదరికాన్ని ఒక ఎక్స్కర్షన్లా చూస్తుంటారు. నేను అలా కాదు. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి కుల వివక్షను అంటరానితనాన్ని స్వయంగా చూసిన వాడిని. అందుకే 2047 నాటికి పేదరికం లేని సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా ఈ మెగా మాస్టర్ ప్లాన్ను రూపొందించామని పేర్కొన్నారు. ఇక పేదరికం చూడలేదు చేయలేదు అంటే అది కేవలం ఏంటో ఒక బూటకం మాటలా కనపడితే ఈ రాజకీయ నాయకులు మాట్లాడిన ఏదైనా కానీ మొత్తం ఇక అదే గ్లోబల్ సమిట్కి సంబంధించిన పెట్టుబడులు. గ్లోబల్ సమిట్లో రెండో రోజు పెట్టుబడుల వరద అంట. 4 కోట్ల ప్రజల విజన్ అంట. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. ప్యూర్ అలాగే రేర్ జోన్లుగా రాష్ట్రం. $3 ట్రిలియన్ ఎకనామీయే లక్ష్యం అంట. 1947లో భారతీయులు సగటు జీవితకాలం 32 ఏండ్లు కాగా ఇప్పుడు 73 ఏండ్లకు చేరిందని, మనం 100 ఏండ్ల జీవితకాలం సాధించే దిశగా ఆరోగ్య విధానాలు రూపొందించుకోవాలని అన్నారు. కరెక్టే, రూపొందించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దవాఖానాల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ దవాఖానాల పరిస్థితి ప్రైవేట్, మొత్తం ప్రైవేటీకరణ కదా. స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ ప్రైవేటీకరణే కదా. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళందే క్యూర్ కాదు అన్నట్టుగానే కనపడతా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత టెక్నాలజీ, ఎంత నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు డెవలప్ చేయట్లే? ఇప్పుడు ఇందులో మతలబ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి దందా వెళ్తే వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఎమ్మెల్యేకో, మినిస్టర్కో, ఎంపీలకో కమిషన్ వస్తుంది. అదే గవర్నమెంట్ దవాఖానకు వస్తే ఏమొస్తుంది? ఏం రాదాయే. అందుకని చూడండి, ఎవ్వరు కూడా కనీసం ఈరోజు చిన్న జ్వరం వచ్చినా కూడా ప్రభుత్వ దవాఖానకి వెళ్తే వాడు చక్కగా చూడడు, ఆ టెస్టులు సరిగ్గా ఉండవు. మళ్ళీ మనం ప్రైవేట్ దవాఖానాలు చూపించుకునేదాకా మన ప్రాణం కొట్టుకుంటానే ఉంటుంది. వాడు సరిగ్గా చూసిండో లేదో తెలియదు ప్రభుత్వ దవాఖానాలో. మళ్ళీ ఒక పక్క అరుస్తూ ఉంటాడు. డాక్టర్ కూడా మంచిగా చూటువాడు. 100% ఎలక్ట్రికల్ వెహికల్స్ అంట. తెలంగాణను పూర్తి కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 నాటికి 100% ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 2030 నాటికి రాష్ట్రంలో 6000 ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను, 2047 నాటికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్తో నిత్యం నరకం అనిపిస్తున్న హైదరాబాద్ ప్రజలకు ఊరటనిచ్చేందుకు 2047 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ కొనసాగించాలని విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం తన ప్రణాళికను వెలువడించింది. ట్రాన్సిస్టర్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ టీఓడి ప్రణాళికతో రాష్ట్రంలో నడక అలాగే సైక్లింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తగిన ప్రోత్సాహాన్ని అందించి 95% చమురు డిమాండ్ తగ్గింపును లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించిందట. మరి ఎప్పుడు కావాలి అది? అడవుల సంరక్షణకు అంట 2047 కల్లా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కార్బన్ న్యూట్రల్ స్టేట్గా అంటే కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3వ వంతు భూభాగం
పచ్చదనంతో నిండేలా 200 కోట్ల అంటే 2 బిలియన్లు మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకుంది. అడవులు వ్యవసాయ భూముల్లో పెంచే మొక్కలే కార్బన్ను పీల్చుకునే కార్బన్ సింక్లుగా పనిచేయాలని భావిస్తున్న సర్కారు ఇందుకోసం 3 కీలక వ్యూహాలతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఫారెస్ట్ ఫస్ట్ పాలసీని అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా అడవుల్లో హైటెక్ నిఘా ఏర్పాటు చేయనున్నారు. అటవీ వనరుల సంరక్షణకు ఏఐ డ్రోన్లతో కాపలా వ్యవస్థను రూపొందించనున్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలైన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో తవ్వకాలు పూర్తయిన చోట మైన్ టు ఫారెస్ట్ పద్ధతిలో మళ్ళీ అడవులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, ఇండస్ట్రియల్ జోన్లలో కార్బన్ను పీల్చుకునే అర్బన్ ఫారెస్ట్ అలాగే గ్రీన్ బఫర్ జోన్లను డెవలప్ చేయాలని భావిస్తుంది. ఇవన్నీ మాట్లాడడానికి చాలా బాగుంటాయి, కానీ అది వాస్తవానికి వచ్చేసరికి 25 సంవత్సరాలు కాదు, ఇక్కడ 50 సంవత్సరాలను పట్టొచ్చు అది చెప్పే సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఇప్పట్లో మన తెలంగాణ అంతగానం డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ అసలు ఇప్పుడున్న పరిస్థితి నుంచి మెరుగు చేసే ప్రభుత్వం రావాలి ఫస్ట్. ఆ తర్వాతే ఇవన్నీ ఆలోచించాలి. నెట్ టైం క్యాపిటల్గా హైదరాబాద్ పల్లెల నుంచి పట్నం దాకా, గుడి నుంచి అడవి దాకా అన్నిటినీ లింక్ చేస్తూ టూరిజం సర్క్యూటర్ల ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడం, లోకల్ కల్చర్ను గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లడం అనే లక్ష్యాలను పెట్టుకుంది. హైదరాబాద్ను సౌత్ ఆసియాలోనే నైట్ టైం క్యాపిటల్గా మార్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు రాత్రి 2 గంటల వరకు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ అలాగే ఓల్డ్ సిటీ ఎయిర్పోర్ట్ ఏరియాలను నైట్ జోన్లుగా మారుస్తారు. చార్మినార్ టు గోల్కొండ వయా ట్యాంక్ బండ్ మీదుగా హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్ పేరుతో నైట్ బజార్లు, ఫుడ్ ఫెస్టివల్లు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 స్పెషల్ టూరిజం ఏరియాలను గుర్తించారు. టూరిస్టుల కోసం టికెట్లు, బుకింగ్, ట్రావెల్స్ అన్నీ ఒకే కార్డుతో అయ్యేలా తెలంగాణ పాస్, యూనిఫైడ్ డిజిటల్ పాస్ తీసుకురానున్నారు. నాగార్జున సాగర్, సోమశిల్ల, రామప్ప, కాళేశ్వరం అందాలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్గా అమరాబాద్ కవ్వల్ అడవుల్లో ఎక్సో ట్రయల్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలో రిసార్ట్లు రానున్నాయి. ఎన్ని నైట్ లైఫ్ ఎట్లా ఇప్పుడు అసలే ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎవరిని చంపుతున్నాడు అనే కాన్సెప్ట్ తెలియని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. ఇప్పటికే పట్టపగలే హత్యలు జరుగుతున్న పరిస్థితి. ఈ నైట్ లైఫ్ చేస్తే మరి సెక్యూరిటీ అంతేగానం ఉండాలి కదా, లా అండ్ ఆర్డర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. మనకున్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది? ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితి, కనీసం మినిమం సెక్యూరిటీ కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి. హెల్త్ సెక్టార్లో 30,000 కోట్లంట. 2047 నాటికి రాష్ట్రంలో వైద్య రంగం స్వరూపాన్ని మార్చేసేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను ప్రతిపాదించింది. ఆరోగ్య తెలంగాణ సాధన లక్ష్యంగా ప్రజల జేబుకి చిల్లు పడకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ఈ విజన్ ముఖ్య ఉద్దేశం పేర్కొంది. వచ్చే 2 ఏళ్లలో దాదాపు 30,000 కోట్లు వైద్య మౌలిక వసతులపై ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు 2047 నాటికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడు అది కాదు కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇది చేయి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సరే మీ విజన్ 2047ని రైజింగ్ తెలంగాణని ఈ విద్యా రంగాల నుంచి స్టార్ట్ చేయండి. హాస్టల్ భవనాలు కట్టండి, హై క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, హై క్లాస్ వైద్యం ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. విద్యా వైద్యం దగ్గర నుంచి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఇది కాదు, ఇక ముందు పైసలు ఏడొస్తాయి. ఒక పక్కేమో పైసలు లేవు, ఇక కోసిన పైసలు లేవు, ఇక జీతాలు ఎడకెళ్ళి ఇవ్వాలి, అవే ఎడకి ఇవ్వాలి, ఇవే ఎడకి ఇవ్వాలి. నిజంగా పథకాలని ఇచ్చేటోడు కూడా మాట్లాడేవి, నిజంగా పథకాలు ఇచ్చేటోడు కూడా ఈ మాటలు మాట్లాడు. ఒక్క పథకం అమల్లో లేనప్పుడు ఈ మాటలన్నీ వస్తున్నాయి.
మరి ఎట్లా నిన్న 1500 కోట్లు అయినవి ఉంటాయి దానికి. గ్లోబల్ సమిట్ పేరు మీద ఒక 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి కదా, ఇక పైన అయి ఉండొచ్చు. మరి ఈ పైసలన్నీ కూడా పేదలకు పెట్టుంటే అయిపోయాయి కదా. ఈ ఈ విద్య వైద్య రంగం డెవలప్మెంట్కి పథకాల మీద పెట్టుంటే, ఉద్యోగస్తులకి జీతాలు, పెన్షన్దారులకి పెన్షన్లు, వీటి మీద పెట్టుంటే అయిపోయేది కదా. ఇంత గుణమా? ఫస్ట్ ఈడకెళ్ళి స్టార్ట్ చేయండి మీరు. నాన్ కమ్యూనికేషన్ నాన్ కమ్యూనికేషన్ డీజీ డీసీజెస్ అండ్ కాన్ఫరెన్స్ కేర్ అంట, 30+ స్క్రీనింగ్ అంట, 30 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలంట, క్యాన్సర్ చికిత్స, రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేర్ నెట్వర్కింగ్ విస్తరణ, డయాలసిస్ కేంద్రాలు, డే కేర్, కీమోథెరపీ సెంటర్లంట, ఇవన్నీ ఏర్పాటు చేస్తారంట. ఎప్పుడు 2047 నాటికి, ఇప్పుడు కాదు ఇది. ప్యూర్ రేర్ మోడల్లో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు, అరుదైన వ్యాధులు చికిత్సకు ప్రత్యేక విధానం అంట. డిజిటల్ హెల్త్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ కార్డులు అంట. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ఐడి, అలాగే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, పేషెంట్ హిస్టరీ ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు అంట. టెలిమెడిసిన్ అంట, మారుమూల గ్రామాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందేలా ఐసీయూ, అలాగే టెలికాన్ఫరెన్స్ సేవలు, వ్యాధుల గుర్తింపులో, స్క్రీనింగ్లో ఏఐ విభాగం ఉండే ఛాన్స్ ఉంటుందంట. ఇవన్నీ కూడా 2047 నాటికి. అట్లా కాదు కదా. ఇప్పుడు అసలు బేసిక్ వసతులు కూడా లేని పరిస్థితి, కనీసం బెడ్లు లేని పరిస్థితి, వెంటిలేటర్స్ లేని పరిస్థితి, కనీసం ఆక్సిజన్ సిలిండర్ లేని పరిస్థితి, డాక్టర్లు లేని పరిస్థితి, మెడిసిన్స్ లేని పరిస్థితి, కనీసం బీపీ షుగర్ కూడా మెడిసిన్ దొరకని పరిస్థితి ఉంది ఈరోజు. మరి వీటన్నిటిని ఫస్ట్ రెక్టిఫై చేయండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మనం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని కాపాడండి. ఫస్ట్ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని కాపాడి తర్వాత వీటి గురించి మాట్లాడండి. తర్వాత 2047 నాటికి మీరు ఎట్లా చేస్తారో చేయండి, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, డెవలప్ చేయండి. స్కూల్స్, ఉన్న బడులు, క్లాస్ రూమ్స్ని, స్టాఫ్ని. చాలా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఒకే టీచర్ చెప్తా ఉన్నాడు అన్ని సబ్జెక్టులు కూడా. మరి అన్ని సబ్జెక్టులకి ఒకే టీచర్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు టీచర్లు, ఇదేం కూడా రా బాబు, మా కనీసం ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అంటే వచ్చినా కానీ ఇదే ఇంత ఘోరంగా ఉందంటే 6 సబ్జెక్టులు ఒకటి చెప్పడం ఏందనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఫస్ట్ రెక్టిఫై చేసుకున్న తర్వాత కదా 2047 నాటికి విజనా, తర్వాత విషయం అది. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటూ పోండి. ఇంటర్నేషనల్ హాస్పిటల్ చేయండి. ఉన్న జిల్లాల వారీగా ఉన్న హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని డెవలప్ చేయండి. అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేవు. ఎమర్జెన్సీ అయితే కనీసం కాపాడలేని స్థితిలో ఉన్నారు. అవి చేయలేనప్పుడు ఇంతగానం మనం ప్రచారం చేసుకుని ఇంతగానం ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అనేది అనవసరమైన విషయం. అది ఇప్పుడు తెలంగాణకి ఇవి కాదు కావాల్సింది. తెలంగాణకు కావాల్సింది మీరు వచ్చిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి, ప్రభుత్వ బడులు హాస్పిటల్స్ ఎట్లున్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఎట్లున్నాయి, వాటిలో లెక్చరర్స్ ఉన్నారా, ఇప్పటికే అవుట్సోర్సింగ్ స్టాఫే టీచింగ్ చేస్తూ ఉన్నారు. అదిగో ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు వస్తున్నాడు ఆయన. ఎక్కడికక్కడ నాకు మార్నింగే ఫోన్లు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారన్నా, అసలు అరెస్ట్ చేయనన్నారు కదన్నా, ఎందుకు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని. పాపం మా పిల్ల ఆస్మాని కనీసం ఆమెకి వేరే పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పి ఈ ఊరికి వెళ్ళాలని చెప్పి రెడీ అయిన తర్వాత ఇంటికి పోలీసులు వెళ్ళారంట. ఒక అమ్మాయి దగ్గరికి ఇంటికి ఆమెని లాస్ట్ టైం కూడా అట్లనే వాళ్ళ స్ట్రీట్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళారు పోలీసులు. అప్పుడే ఆమె చాలా అవమానంగా ఫీల్ అయింది. ఎఫ్ఐఆర్లు పెట్టారు మొన్న. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అసలు సంబంధం లేని అంశానికి వీళ్ళేదో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు చేశారు. సరే ఇవన్నీ కాదని ఆమె 2 రోజుల నుంచి కూడా అసలు అటు పక్కకి వెళ్ళను నేను అని ఆమె నిలబడినప్పుడు ఆమెను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారంట. లేదంటే
ఇంటి దగ్గరైనా ఉండాలి అంతే. ఇంటి దగ్గర పోలీసులు ఉంటారు. మాట్లాడొచ్చా? లైవ్‌లో ఉన్నా. అంటే ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యమంత్రి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంట. అదే అన్నా, ముఖ్యమంత్రి వస్తే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బయట ఫైట్ చేస్తున్నారో, హ్మ్. నిన్నటి నైట్ నుంచి కాల్స్ వస్తున్నాయి అందరికి హ్మ్. ఎస్పీ నుంచి. మీరు ఎక్కడున్నారు? మీరెక్కడ ఏం చేస్తున్నారు? అని చెప్పి అన్ని క్వశ్చన్లు వేసి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ అంబర్పేటలోనే ఉన్నా దగ్గరలో. హ్మ్. పుష్ప యూనివర్సిటీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చి ఇప్పుడు నేను కూర్చున్నా. సరే, మీరైతే ఏమి ఇప్పుడు ఆయన వచ్చినా కూడా మీరు స్వాగతిస్తాననే కదా మాట్లాడింది కూడా. అదే ఎవరైనా సరే అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు కదా. అవును. 1000 కోట్లు తీసుకొస్తా, జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా, 40,000 తీసుకొస్తా అని చెప్తున్నప్పుడు మేమెందుకు అడ్డుకుంటాం? మా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి వినతి పత్రిక రూపంలో ఇవ్వడానికి మేము పోతున్నాం. హ్మ్. కానీ ఇలా ఏం చేస్తున్నారంటే, ఇలా ఎవరైతే బయట మాట్లాడుతున్నారో ముందే అరెస్ట్ చేయడం. హ్మ్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారంట, అస్మా అరెస్ట్ చేసిరంట, జనార్దన్ అరెస్ట్ చేసిరంట. అంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు ఎవరు పడితే. హ్మ్. ఈ స్టూడెంట్స్ అనే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎన్ఎస్ఐ కార్యకర్తలతో కాంగ్రెస్ స్టూడెంట్స్ పెట్టుకున్నారు. ఎవరైతే మేము మాట్లాడుతున్నామో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీకి అనుసంధానం ఉన్న ఎన్ఎస్‌సిఏయో లేకపోతే ఇంకోటో కాదు కదా! ఇప్పుడు అసలు నిరుద్యోగులు, అసలు విద్యార్థుల సమస్యలు కదా వినాల్సింది. అదే నేను చెప్తున్నాను. నిజంగా మీరు ఓయూ స్టూడెంట్స్ మీద నిరుద్యోగులు మేము చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏం చెప్పారు? ఒక్కరు కూడా పోలీసులు ఉండరు. ఆ హ్మ్. రోజు ఎవరు వచ్చినా కూడా కాదని చెప్పకూడదు. ధర్నాలు చేసుకొని, రాస్తా రోకో ఏమైనా చేసుకోండి. నేను వాళ్ళ అన్ని సమస్యలు వింటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ మాటలను కూడా లెక్క చేయని సైతం ఉంది ఇవాళ పోలీస్ బలగాలు మొత్తం. హ్మ్. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంది? ఎవరు వచ్చినా కూడా అడ్డుకోకూడదు. స్టూడెంట్స్ ఎవరు వచ్చినా అడ్డుకోకూడదు. ఎవరు వచ్చినా కూడా నాకు చెప్తారు. వాళ్ళ మీరు పంపియాలి. ఒక్క పోలీసు కూడా ఉండొద్దని ఆ రోజు చెప్పి ఇలా మొత్తం ఎక్కడ లేని విధంగా పోలీసులు ఎక్కడెక్కడ ఎన్సీసీ దగ్గర 100 మంది, లోపల పోతే 200 మంది, దాదాపు ఒక 1000-2000 మంది పోలీసు బలగాలతోటి ఇంతమంది మధ్య రావడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లోపల ఉండకూడదని ఆయనే చెప్పిండు. అవును. ఇలా చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఎక్కడ స్టూడెంట్స్ కంటే ఎక్కువ పోలీసులు ఉన్నారు ఇలా. ఇప్పుడు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా దాదాపు 6 నెలల క్రితం వచ్చినప్పుడు విద్యార్థులు కూడా లేకుండా ఆయన మాట్లాడి ఎళ్ళిపోయిండాయన. అక్కడ కూడా స్టేజ్ అవునవును. మీద మీ గురించి ఏం మాట్లాడిన పరిస్థితి లేదు. మరి అవును. ఈరోజు ఆయనే చెప్పిండు కదా! స్టూడెంట్ సమస్యల మీద కూడా మాట్లాడతాం. పరదాలు లేకుండానే వస్తాము. ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చని మాట్లాడారు కదా! చాలామంది ఇప్పుడు కింద లీడర్లు కూడా మాట్లాడింది అదే కదా! అవును. నేను అదే అంటున్నాను. ఆ రోజు కింద లీడర్లు ఎవరైతే చోటా మోటా నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామనుకున్న నాయకులు అందరూ ఏం చెప్పారంటే, ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు వస్తారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఎవరు వచ్చినా కూడా మేము వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పిన ఈ చోటా మోటా నాయకులు వీళ్ళే మా పేర్లు చెప్పి పోలీసులతో అరెస్ట్ చేపిస్తున్నారు. ఇది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఇప్పుడు మా సమస్యలు చెప్తావు. అరే బాబు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వు, 2 లక్షల ఉద్యోగాలు ఏది, నిరుద్యోగ భృతి ఏది, స్కాలర్షిప్ ఏది, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఇవి అడుగుతున్నాం. మెస్ బకాయిలు ఉన్నవి. ఈ ఉస్మానియా యూనివర్సిటీతో దాదాపుగా స్టూడెంట్ రేషియో తగ్గిపోతున్నది. దీనికి కారణాలు ఏందని చెప్పేసి మేము చెప్పడానికి వస్తుంటే అవి మాకు మాటలు వినకుండా మమ్మల్ని ముందు అరెస్ట్ చేస్తున్నారు. హ్మ్. అసలు మరి ఎందుకు వస్తున్నట్టు ఇక ఉస్మానియాకి? అవసరం లేదు కదా ఇక. విద్యార్థులు లేకుండా మరి ఆయన ఉస్మానియాకొచ్చి ఎవరితో మాట్లాడతారు? అంటే గోడలతో మాట్లాడతారా? లేకపోతే ఇంకెవరితో మాట్లాడతారు? నేను నేను అదే చెప్తున్నా అన్న. వాళ్ళకి రాజకీయాలు కావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. రెండో విడత. హ్మ్. ఇలా రేపు 11న మొదటి విడత ఉంది. 12, 13న రెండో విడతలున్నాయి. 17న మూడో విడతలున్నాయి. అంటే ఈ 3 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపియాలని, స్టూడెంట్స్ గెలిపియాలని ఒక సంకేతంతో ముందుకొస్తున్నాయని ఇవాళ అందరికీ తెలుసు. నిరుద్యోగులు ఎక్కడికక్కడ అందరిని కట్టడి చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎండగడుతున్నారు నాయకులను. మీరేం చేసిర్రు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేద్దని ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇవాళ నిరుద్యోగులు అందరూ నిలబడ్డారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా అందరూ కూడా ఇవాళ నిరుద్యోగులు నిలబడ్డారు. వాళ్ళని ఇలా ఈ వాళ్ళ దృష్టిని మళ్లించడానికి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీగా రాజకీయాలను వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మీరు గ్రంథాలయాలు విడిచిపెట్టండి, గ్రామాల్లో తిరగండి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చెప్పిన ఆయన ఇలా ఏమంటారు? 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి, బయట తిరగండి అంటారు. మీరు కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము బయట తిరగాల్సిన అవసరం ఏముంది? హ్మ్. మీరు కనుక జాబ్ కార్డు ఇస్తే మేము తిరగాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగ వృత్తి తిరగాల్సిన అవసరం ఉంది? అంటే ఇలా ఏం లేదు. ఆ 40,000 ఉద్యోగాలు కట్టడి చేసింది. 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, జాబ్ క్యాలెండర్ పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది. ఈ 40,000 ఉద్యోగాలు కడికి వచ్చింది వారం. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థం, నిరుద్యోగులు అందరినీ మోసం చేయడానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మా ఉద్దేశం. కానంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆయన కేవలం ఇన్వెస్ట్‌మెంట్స్ ఎయ్యో లేదంటే అభివృద్ధి పనులేయో చేయడానికి ఇనాగ్రేషన్స్ అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు వినతి పత్రం ఇస్తే తప్పేముంది? అన్నా ఇప్పుడు రైతులు వినతి పత్రం ఇస్తే తప్పులేదు.
ఇంకొకళ్ళు వినతి పత్రం ఇచ్చినా తప్పలేదు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వినతి పత్రం ఇవ్వడంలో తప్పే ఉంది ముఖ్యమంత్రికి? తప్పేం లేదన్నా, తప్పేం లేదు. భయపడుతున్నారు రాష్ట్రంలో, ఎవరికి భయపడరు. రేవంత్ రెడ్డి గారు ఇలా నిరుద్యోగులతో భయపడుతున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు అంతా తెలుసు, రోజు వాళ్ళ పేపర్లో చదువుతారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బడ్జెట్ ఎంత ఉంది అంతా తెలుసు కదా. ఈయన మాటలు పూటక మాటలు అన్ని నిరుద్యోగులు తెలుసు. రైతులు అయితే కొంచెం అయితే అటు ఇటు మాట్లాడతారు కానీ నిరుద్యోగులకు అంతా క్లియర్ కట్ గా తెలుస్తుంది కాబట్టి భయపడుతున్నారు. ఇంకోటి ఏంది, ఇలా తెలంగాణలో ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే ఉందా? దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. పాలమూరు ఉంది, మహాత్మా గాంధీ ఉంది, కాకతీయ ఉంది, శాతవాహన ఉంది. ఇవన్నీ యూనివర్సిటీలో కూడా చాలా వరకు డెవలప్మెంట్స్ లేదు. వాళ్ళ సంగతి ఏంటి మరి? దాని సంగతి ఏంటి చెప్పండి. ఎలా రాజకీయాలు రాగానే, సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకోవడం కాదు. తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ సంగతి కూడా చెప్పండి మరి. వాళ్ళ ఆ యూనివర్సిటీ కూడా దర్శించి వాళ్ళ బాధ సరగాలు వినండి. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా పిల్లలకు అర్థం కావాలి. ఇలా రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాను వాడుకుంటున్నారు కానీ ఉస్మానియా వల్ల రేవంత్ రెడ్డి గారికి లాభం ఉంది కానీ రేవంత్ రెడ్డి గారి వల్ల ఉస్మానికి ఎలాంటి లాభం అనే విషయం ఇలా నిరుద్యోగులు అందరికీ అర్థమైపోయింది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు ఇవ్వండి. ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వండి. ఆ ఫీజు మెస్ బకాయిలు పే చేయండి. మీరు కాస్మోటిక్ పెంచారు, కాస్మోటిక్ ఏం పెంచారు? మొన్న రాత్రి ధర్నాలు చేసిరు, మీకు తెలియదా? ఆ రోజు ఒక 4 days 5 days బ్యాక్ స్టూడెంట్స్ బయటకు వచ్చి చీకట్లో ధర్నాలు చేస్తున్నారు, మాకు సరిగా ఫుడ్ పెట్టట్లేదని. అవును. కానండి ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద స్టేజ్ల మీద రైజింగ్ తెలంగాణ 2047కి అసలు కులాలు మతాలు లేని తెలంగాణని తీసుకొస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగుల అంశంలోనే ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి కనీసం మెస్ బిల్లు కూడా కట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రైజింగ్ తెలంగాణ ఏం చేస్తాం? ఇప్పుడు డాలర్ రేట్ని పడిపోయేలా చేస్తా, 3 బిలియన్ ఇన్కమ్ సోర్స్ తీసుకొస్తా ఏదో చెప్తా ఉన్నాడు కదా ఆయన. తెలంగాణ రైజింగ్ లేదు, రన్నింగ్ లేదు. తెలంగాణ ఎప్పుడో తెలంగాణలో హైదరాబాద్ గ్లోబల్ గా ప్రపంచాన్ని ఎప్పటి నుంచో ఆకర్షిస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి రాగానే ఇలా తెలంగాణలో హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఏం కాదు. ఇలా ఎక్కడ లేని విధంగా తెలంగాణలో హైదరాబాద్ లో అమెజాన్, గూగుల్, మీకు తెలిసింది విప్రో కంపెనీలు దాదాపు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయన రాగానే ఏం ఇలా తెలంగాణ గ్లోబల్ గా హైదరాబాద్ హబ్ గా ఏం మారలేదు. ప్రపంచంలోనే మేటిగా ఇలా నగరం ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఉందని చెప్పేసి అది ఎప్పటి నుంచో ఉంది, నిజాం కాలం నుంచో ఉంది. ఇలా నేను ఇలా తెలంగాణ రైజింగ్, పుల్లింగ్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా రైజింగ్ అయింది దేంట్లో? ఆత్మహత్యలో, మహిళల మీద ఆత్మహత్యలో. ఇలా లాండ్ ఆర్డర్ ఫెయిలింగ్ ఇలా రైజింగ్ లో ఉంది కానీ తెలంగాణ ఇలా ఏ విషయంలో రైజింగ్ ఉంది? ఏ వర్గానికి ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి న్యాయం చేసిండు? ఇలా ఆటో కార్మికులకు కానీ, పెన్షన్ దారులు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు కానీ ఏ సెక్టర్ కి కూడా ఇలా గవర్నమెంట్ న్యాయం చేయలేదని ఇలా బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. ఆఖరికి పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ కూడా బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. అవును, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఏం న్యాయం జరగదు, ఇంకా రైజింగ్ రైజింగ్ రైజింగ్. ఏం రైజింగ్ అన్నా? ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదో చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ కాంపోజిషన్ ఆఫ్ కల్చర్ ఉంది, తెలంగాణకు కనెక్టివిటీ ఉంది. ఎటు పోయినా కూడా తెలంగాణ 200 కిలోమీటర్లు ఎక్కడ పోయినా కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈయన ఏం చేశారు? ఈయన ఏం చేయలేదు. ఇవాళ నిజాం నుంచి ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందు నుంచి కూడా మన తెలంగాణకు గ్లోబల్ హబ్ గా ఉంది. ఇలా ఏదో 4 మాటలు చెప్పి ఏసీలో 4 కూర్చొని ఎవరైతే చెప్పిన వాళ్ళ మాటలు విని ఇలా తెలంగాణ గ్లోబల్ గా ఉంది, సమ్మిట్ గా ఉందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాదాపు మీరు అధికారం రాకముందే పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచంలో మేటి కంపెనీలు అనుకునే గూగుల్, విప్రో, అమెజాన్ అనే కంపెనీలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈయన ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా చేయాలనుకుంటే తెన్నాలలో, గ్రామాల్లో, గూడాల్లో గ్రామ పంచాయతీ డెవలప్ చేయండి. గ్రామ పంచాయతీ డెవలప్ చేసి వాళ్ళ ఆర్థిక బలోపేతానికి కృషి చేయండి. కానీ ఇలా హైదరాబాద్ నేను సమ్మిట్ గా మారుస్తా, పోర్ట్ సిటీగా ఇస్తా, మా తమ్ముళ్ళకి అక్కడ భూములు ఇప్పిస్తా, ఈ మాటలు కాదు మీకు కావాల్సింది. మీరు నిజంగా తెలంగాణకు పట్టుకొమ్మలు, ఆయుకొమ్మలు గ్రామ పంచాయతీలే. ఆ గ్రామ పంచాయతీ బలోపేతానికి కృషి చేస్తే ఇలా తెలంగాణ ఆటోమేటిక్ గా గ్లోబల్ సిటీగా మారిపోతుంది. మారిపోయింది కూడా, మీరు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదో మంచి చేసి మారడికాయలు చేసి ఇలా తెలంగాణ ప్రజానికి ఇటు దృష్టి మళ్లించడానికి, రైతు బంధు, రైతు భరోసా, ఈ బోనస్ డబ్బులకు దృష్టి మళ్లించడానికి ఎన్ని సిటీలు, సమ్మిట్లు కానీ దానివల్ల ఏం ఒరిగేది లేదు, పోయేది లేదు. కానంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని దాదాపు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరో చూడలేదు కదా ఇప్పటిదాకా. 2 ఏళ్లలో విద్యాశాఖ మంత్రి ఆయన, హోంశాఖ. అదే అంటున్నా. అంటే నా పాయింట్ ఏంటంటే విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా కూడా మీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా మీ సమస్యలు చెప్పుకోవడానికి కలిసే పరిస్థితి లేదు, చూడలేదు. కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఓయికి వస్తే బాగుండే కదా. అదే నేను చెప్తున్నాను, మీరు సీఎం పదవిలో కాకుండా విద్యాశాఖ మంత్రి గారు ఓయికి రండి. మీరు సీఎం హోదాలో రాకండి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మీరే, హోంశాఖ మంత్రి మీరే, అన్ని మంత్రులు ఆయన దగ్గర అన్ని మంత్రులు. పాపం నిన్న ఆయన పెట్టే బాధలకు మా నల్గొండ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట గారు మంత్రే మర్చిపోయాడు, ఆయన మంత్రి పదవి మర్చిపోయాడు. టార్చర్ పెడుతున్నారు మంత్రులకు కూడా. ఎందుకంటే
ఆయన ఐటీ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు. అదే మరి అవును. వాస్తవానికి ఎందుకంటే అంత టార్చర్ ఉంది వాళ్ళకి, వీళ్ళకి అర్థం కావట్లేదు. మేము ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో ఫైట్ చేసి మా మీద రూలింగ్ చేయడమేనని చెప్పేసి ఆయన మనసులో కూడా మీద మొదలం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకవేళ ముఖ్యమంత్రి కలిస్తే అసలు వినతి పత్రంలో ఏమి ఇద్దాం అనుకున్నారు మీరు? మేము ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఒక నోటిఫికేషన్ కూడా లేదు. ఆ నోటిఫికేషన్ సంబంధించింది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇలా జాబ్ కార్డు ప్రకటిస్తారా? మాకు 40,000 ఉద్యోగాలు మేము అనట్లేము. మాకు సంవత్సరానికి జాబ్ కార్డు ఈ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ టైంలో నోటిఫికేషన్, మాకు క్లియర్ కట్ జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. దాంతో పాటు మాకు ఇవ్వాల్సిన బకాయి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనుకున్న దాన్ని కూడా మాట్లాడండి. ఇలా మెస్ ఫీజులు పెంచండి, కాస్మెటిక్ ఫీజులు పెంచండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో దాదాపు అన్ని అధ్యాపకుల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. హెచ్ఓడీలు లేరు చాలా యూనివర్సిటీలకి. దాని గురించి మాట్లాడండి. ఈ అన్నిటికీ ఒక పరిపూర్ణమైన ఒక సమాధానం కావాలని చెప్పి ఇలా తెలంగాణ నిరుద్యోగుల నుంచి మేము కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇంద్రనాయక్ ఆయన కూడా అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పోలీసులు రాత్రి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక టెర్రరిస్ట్ లాగో లేదంటే ఒక 420 దొంగల్లాగో ఇలా ట్రీట్ చేస్తూ ఉన్నారు వీళ్ళని. సో ఇది ఆస్మాని ఈరోజు ఆస్మా ఇంట్లో ఇది అది పరిస్థితి. లాస్ట్ టైం ఆల్రెడీ అట్లా చేస్తేనే పాపం మా అమ్మాయి అవమానంగా ఫీల్ అయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను ఒక టెర్రరిస్ట్లా చూస్తున్నారని ఆమె ఫీల్ అయింది. ఒక లేడీ. ఆమెను ఈరోజు స్టేషన్కి ఎట్లా తీసుకెళ్తారో చూడండి. ఇదా ప్రజాపాలన అంటే ఇదేనా? రైజింగ్ తెలంగాణ అనేది ఇదే కదా, రైజింగ్ తెలంగాణ. ఆమె చేసిన తప్పేంది? పోనీ వాళ్ళు ఏమన్నా చూడండి, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా తీసుకెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి. ఒక అమ్మాయిని చూడండి. కోఆపరేటివ్గా ఉండాలంట ఆయన. దాని తర్వాత మనం పరిస్థితి, అధికారుల పరిస్థితి పాపం అదిగోండి. పాపం వాళ్ళ చెల్లితో ఉంటుందా? తల్లిదండ్రులు లేరు, వాళ్ళ చెల్లితో ఉంటుంది పాపం ఆమె. అట్లాంటి వాళ్ళని ఇళ్ళకి పోయి ఇబ్బందులు పెట్టి పరిస్థితి ఎక్కడికక్కడ చూడొచ్చు. ఏదో టెర్రరిస్టులాగా తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చూడండి. ఒక అమ్మాయిని అంత ఆ అమ్మాయి చెప్తా ఉంది. నాకు నిన్న కూడా మాట్లాడినప్పుడు ఆమెకి ఏదో వర్క్ ఉంది, సో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాలన్నా అని చెప్పి నిన్న కూడా మాట్లాడింది. ఆమె చెప్తా ఉంది అసలు మాకు సంబంధం ఏముంది, వస్తే రానివ్వండి ముఖ్యమంత్రిగా, మాకు ఓపిక పోయింది, ఇక చెప్పి మాకు విసుగెత్తిపోయింది, ఇక మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు చేసి కూర్చున్నారు మీరు, ఇక మేము వచ్చి అక్కడ ఏం చేస్తామండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా లేదు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎవరు తీసుకురమ్మన్నారు? ఇప్పుడు పరదాలు లేకుండా, పోలీసు బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి ఓయికి వస్తున్నారన్న పెద్ద ప్రచారం చేశారు కదా. వేలాది మంది ప్రొటెక్షన్ పెట్టుకున్నారు ఈరోజు, పోలీసు ప్రొటెక్షన్ పెట్టుకుని. వాటి మధ్యలో ఈరోజేమో నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేసి ఏం సాటిస్ఫాక్షన్, ఏం శాడిజం అనిపిస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. మరి రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? ముందు సమస్యలు వింటేనే కదా ఆ సమస్యలు ఏం పరిష్కరించాలనేది తెలిసేది. సమస్యలే వినకుండా దాని పరిష్కారం ఎట్లా చేస్తారు మీరు? ఇక రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది మీకు? అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? అసలు ఆ నిరుద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రికి? వినాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళైనా కలవాలి, లేదంటే మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళైనా పిలిపించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి.
దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే గొడవ అయితానే ఉంది. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి వాళ్ళు కలిసే ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ సమస్య ఏంటనేది వినగలిగితే అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, అందులో న్యాయం ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇక నిరుద్యోగులు అంటే ఒక టెర్రరిస్టులనో, ఒక కూని చేసే కూనిగాళ్ళలాగో రౌడీగాళ్ళలాగో చూస్తే ఇట్లానే ఉంటుంది పరిస్థితి. అసలు దేనికోసం ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు? అసలు ఎవరు అరెస్ట్ చేయమన్నారు? అది దానికి సమాధానం లేదు. సో ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని, అనుమానం ఉన్న వ్యక్తులందరినీ అరెస్ట్ చేసిరబ్బా ఒకటి, లేదా ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వేల మంది బందోబస్తు పెట్టుకున్నా కూడా ఇంకా వీళ్ళ మీద భయం ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియక. అంటే ఇంతగానం భయపడ్డం ఎందుకు? ఒక్కసారి ఒక అరగంట వాళ్ళకి టైం ఇస్తే మీ ప్లేస్లో అదే కంట్రోల్ రూమ్లో, కమాండ్ కంట్రోల్ సెంటర్లో పిలిపించుకుని వాళ్ళతో ఒక అరగంట అసలు వాళ్ళ సమస్యలు ఏంటో వింటే అయిపోయేది. అసలు అది చేసే పరిస్థితి లేకుండా సింపుల్ మ్యాటర్ ఇది. వాళ్ళేం మిమ్మల్ని కొట్టడానికో తిట్టడానికో రావట్లే, వాళ్ళ బాధలు చెప్పుకుంటామని వస్తూ ఉన్నారు వాళ్ళు. ఈయన 2047 విజన్ నాటికి మొత్తం అసలు విద్యారంగాన్ని డెవలప్ చేస్తా, కుల విభేదాలు లేకుండా అన్ని కులాల వారికి ఒకే హాస్టల్ నిర్మిస్తా. ఇవి ఎవరికి కావాలి? అన్నీ ఫస్ట్ ఉన్న వాళ్ళని చక్కదిద్దే పరిస్థితి లేదు. కానీ ఇక మొత్తం అదే, ఇదిగో ప్రచారం, మొత్తం ప్రచారం, ఇక మొత్తం ఇదే రైజింగ్ తెలంగాణ, డబుల్ రైజింగ్ అంట. ఒక రైజింగ్ కాదు, డబుల్ రైజింగ్. ఇక ఐటీ శాఖ మంత్రి, కొత్తగా నియమించిన ఐటీ శాఖ మంత్రి, ఎవరో నియమించలే, ఆయన నియమించుకున్నాడు ఐటీ శాఖ మంత్రిని. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమవుతాడో తెలియదు. ఇప్పుడు ఈయన ఐటీ శాఖ మంత్రి, ఆయన చెప్పుకుంటుండు కదా ఐటీ శాఖ మంత్రి. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఆయన రైజింగ్ తెలంగాణ చేద్దాం అనుకుంటుండే. ఆయన ఇట్లాంటి బ్యాచ్ని అంతా పెట్టుకున్నారు కూడా. ఎప్పుడెప్పుడు ఏ అవకాశం వస్తుందా, ఎక్కడ బంగారు మూటలు దొరుకుతాయని చూసేటోళ్ళందరినీ పక్కన పెట్టుకుని వాళ్ళు రైజింగ్ తెలంగాణ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ మంది దోచుకుని తినేట అయిపోయి వీళ్ళంతా. ఈరోజు చక్కదనంగా మొత్తం 3 పేపర్లు ఒకటే ఫిగర్ వేసారు. ఈరోజు నిన్నైతే ఒక 2,40,40 కోట్లు అంటాడు, ఒకడేమో 3,90,000 కోట్లు అంటాడు, 3,90,000 కోట్లు అని ఒకడంటాడు, ఒకడేమో 2,43 కోట్లని 43,000 కోట్లని ఒకడంటాడు. అసలు సంబంధం లేకుండా రాసిరు. నేను ఇంటికి సుక్క ముక్క అంట, ఓటుకు 1000 నుంచి 2,000. ఈ కథ ఇది మారదు. ఇక ఈ కథ ఏంటంటే, ఇక రాజకీయ నాయకులు అలవాటు చేసిర్రు దాన్ని, ఇక ఓన్ చేసుకున్నారు ప్రజలంతా. ఇక ఉప ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా, లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా, ఏదైనా కానీ ఇక సుక్క ముక్క పైసలు. ప్రజల మైండ్లో ఇదే ఉంటుంది. ఇక సుక్క ముక్క, ఓటుకు 1000 నుంచి 2,000 అంట. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న సర్పంచ్ ఎన్నికలు అంట. ప్రలోభాలు మొదలుపెట్టిన అభ్యర్థులు, వలస ఓటర్లను రప్పించేందుకు ఏర్పాట్లు. రేపు 4,236 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలంట. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని తాపత్రయపడుతున్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఓటుకు 1000 నుంచి 2,000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం, మాంసం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారిని ఊరికి రప్పించి ఓటు వేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్లకు స్పెషల్ గిఫ్ట్లు సైతం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మొదటి విడత రాష్ట్రంలో 4,236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సర్పంచ్ జీతం ఎంత? వార్డు మెంబర్కి జీతం ఉండదు. సర్పంచ్ జీతం ఎంత? 6,500. వీడు 5గురికి పంచిపెట్టే పైసలు అవి. అదే నెల జీతం ఈడ 5గురికి పంచిపెట్టే పైసలు అనుకుందాం. ఇక 2,000 చెప్పినట్టే ముగ్గురికి వస్తుంది అది. ఇక మరి ఈ జీతానికి సంబంధించిన దీనికి ఇంత గుణం ఖర్చు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? ఒక్కో చోట 70 లక్షలు, 80 లక్షలు, కోటిన్నర. ఇక వాళ్ళు ఇష్టమేక ఫిగరు. వాటి జీతం ఎంత? 6,500 జీతం సర్పంచ్కి.
అంత మించి అయితే ఎక్కువ రాదు కదా. మరి ఎట్లా ఇంతగానం పైసలు ఖర్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళందరూ? గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ ఐడియా ఏంటి? ఇంతగానం ఖర్చు పెట్టి రేపు 6,500 జీతం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు పని చేయాలనుకుంటారా వీళ్ళు? నిజంగా 6,500 జీతం మీద బతికే వాళ్ళనే వీళ్ళందరూ? ఆలోచించండి ఒకసారి. నిజంగా 6,500 జీతం కోసం బతికేటోళ్ళేనా వీళ్ళందరూ? వేలకు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు కదా. మరి ఏం చేద్దామని వీళ్ళు ప్లాన్? ఇప్పుడు ఏం చెయ్యాలని ప్లాను? ఓకే, గెలిచిరు, సరే, ₹1,00,00,000 ఖర్చు పెట్టిండు, గెలిచిండు. అబ్బా, నెలకు వచ్చేది అదే 6,500 కదా, అంత మించి అయితే రాదు కదా వాడికి. మరి ఏం చేద్దాం అనుకుంటారు వాడు? అంటే ఏడ కబ్జాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా పట్టుకెళ్ళి ఈ ₹1,00,00,000కి 2 కోట్లు సంపాదించాలి, ఈ ₹1,00,00,000కి 5 కోట్లు సంపాదించాలనే ప్లాన్ వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఒక 70 లక్షలు వాడు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అబ్బా, వాడి దగ్గర ఏ ప్లాన్ ఉంది? ఈ 70 లక్షలకి 5 రెట్లు ఎట్లా సంపాదించాలో వాడి దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది. కాబట్టి ఈ 6,500 ఉద్యోగం కోసం వాడు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు వాడు. సో 5 రెట్లు సంపాదన ఎలా చేయాలనే దాని మీద వాడికి ప్లాన్ అయినా ఉండాలి, లేదా ఎవడైనా వాడికి ఖర్చు పెట్టాలా. సో వాడికి ఏదైనా ప్లాన్ ఉండే పరిస్థితి ఉంటుంది. మరి లేకుంటే అయితే ఊరికైతే 6,500 జీతంతో బతికే పరిస్థితి, ఇంతగానో 70 లక్షలు 60 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఆలోచించే ప్రజలు ఓటేయాలి. కేవలం ఈ పైసలు మాత్రమే చూసుకుంటే రేపాడు నీ ఇల్లు కబ్జా పెట్టవచ్చు, నీ ఇల్లే కబ్జా పెట్టవచ్చు. వాడు తీరా పైసలు తీసుకుని 2,000కి 3,000కి కక్కుర్తిపడి ఓటేసినావు అనుకో, నీ ఇల్లే కబ్జా పెట్టవచ్చు, నీ పొలం కబ్జా పెట్టవచ్చు, నీకు రావాల్సిన పథకాలు మింగేయచ్చు. ఇంత ఘనం ఉంటుంది. మనకు రావాల్సిన సిసి రోడ్లు మింగేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునే మనం ఓటేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలో స్థానిక పోరు వేళ ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలవాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పోలింగ్ ముందు రోజు స్పెషల్ గిఫ్ట్లు పంపుతున్నారంట. కొందరు చికెన్ మటన్ పంపుతుంటే మరికొందరు లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 నుంచి 2,000 వరకు పంచబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణలో 4,237 గ్రామంలో రేపు సర్పంచ్ వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా గ్రామంలో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పోలింగ్కు ముందు రోజు నుంచే చాలా గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కిలో మటన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకోసం స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చినట్టు టాక్ ఉంది. అభ్యర్థులు మనుషులు ఉదయాన్నే ఇంటికి తిరిగి చికెన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే మగవారికి క్వార్టర్ బాటిల్ను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు 1000 నుంచి 1000 పంపిణీ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో 2,000 వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ ఉంది. అయితే వలస ఓటర్లను పోలింగ్ కోసం ఊర్లకు రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వెహికల్ను అరేంజ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రయాణ ఖర్చులను ఓటింగ్ తర్వాత ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఎలక్షన్ వేళ గ్రామాల్లో హడావడి మామూలుగా లేదంట. మరి ఇంత ఓపెన్గా రాస్తూ ఉంటే ఈసీ ఏం చేస్తూ ఉంది? ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఇంత ఓపెన్గా రాస్తూ ఉన్నారు కదా. 2,000 నుంచి 1000 నుంచి 2,000 చికెను మటను. మరి ఇంతగానో ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లే? అంటే మళ్ళీ నిద్రపోతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో నిద్రపోయింది. ఫేక్ ఓటర్లు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఇష్టాచారం రిగ్గింగ్ చేసింది, అక్కడ నిద్రపోయింది. ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ లేదు. మరి ఈ గ్రామాల విషయంలో కూడా ఇంత అఫీషియల్గా రాస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వీటిని చూసైనా మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవట్లే? ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తంట. ఆస్తుల మార్కెట్ విలువ సుమారు 15 కోట్లంట. ఆపరేషన్ మొబిలైజేషన్
అంటే ఓఎం ఇండియా స్వచ్ఛంద సంస్థకు చెందిన 3.58 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను జప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తులు ప్రస్తుతం మార్కెట్ విలువ 15 కోట్లు ఉంటుందని తెలిపారు. గుడ్ షేపర్డ్ పాఠశాలల విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో ట్యూషన్ ఫీజులు అనుబంధ ఛార్జీలు వసూలు చేసి దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన 296.6 కోట్ల విదేశీ విరాళాల దుర్వినియోగం చేశారని సిఐడి కేసు నమోదు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఫౌండేషన్ నిర్వాహకులుగా వ్యవహరించిన డాక్టర్ జోసెఫ్ డిసౌజా, ఆయన కుమారుడు జోసెఫ్ లారెన్స్ డిసౌజా ఇతరులు ముఖ్య ఆఫీస్ బేరర్లు దాతల నుంచి వచ్చిన నిధులను క్రమ పద్ధతిలో మళ్లించినట్లు విచారణలో తేలిందంట. మార్చి 14 నుంచి 10th పరీక్షలంట. ఏప్రిల్ 16 వరకు కంటిన్యూ. ప్రతి ఎగ్జామ్కు 3 రోజుల గ్యాప్ అంట. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఎస్సి బోర్డు రెగ్యులర్, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, వొకేషనల్ అభ్యర్థులందరికీ ఇదే షెడ్యూల్ అంట. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మంగళవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్ ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పరీక్షకు 3 రోజుల గ్యాప్ ఉంటుందని వెల్లడించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్, కంపార్ట్మెంటల్, అలాగే ప్రైవేట్, ఓపెన్ స్కూల్, అలాగే వొకేషనల్ అభ్యర్థులందరికీ ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 200 కోట్ల ఆస్తి వివాదంతోనే రియల్టర్ హత్య అంట. మొన్న జరిగిన హత్యకి సంబంధించి రియల్టర్ ఒక అతన్ని నరి రోడ్డు మీద నరికి చంపిన పరిస్థితి. దాదాపు 5 కొడవలతో నరికి చంపిండు ఆయన. రోడ్డు మీద నరికి చంపిర్రు ఆయన్ని. సో దీనికి సంబంధించి గుడుంబా డాన్ సుదేశ్ సింగ్ కుడిభుజంగా వెంకటరత్నం అంట. నమ్మకస్తుడిగా ఉండడంతో అతడి పేరుపైనే విలువైన ఆస్తులు. డ్రైవర్గా ఉంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంకటరత్నం 2000 సంవత్సరంలో సుదేశ్ ఎన్కౌంటర్ విషయం తెలిసి హతమార్చిన కొడుకు చందన్ సింగ్ అంట. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు 200 కోట్ల ఆస్తి వివాదమే కారణమని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. హైదరాబాద్ గుడుంబా డాన్గా పేరొందిన ధూల్పేటకు చెందిన సుదేశ్ సింగ్ కారు డ్రైవర్గా వెంకటరత్నం పనిచేశాడు. 2000 సంవత్సరంలో పోలీసులకు అప్రూవర్గా మారి సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్కు కారకుడయ్యాడని ప్రచారంలో ఉంది. అంత్యక్రియలకు హాజరు కాకుండా అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సుదేశ్ సింగ్ కుమారుడు మరో 4 కలిసి వెంకటరత్నంను సోమవారం ఉదయం జవహర్ నగర్ సాకేత్ కాలనీలో కత్తులతో నరికి తుపాకీలతో కాల్చి హతమార్చారు. తరచూ ప్రాంతాలు మారుతూ సుదేశ్ సింగ్ తన కారు డ్రైవర్ వెంకటరత్నంను నమ్మి నానక్రామ్ గూడ, అలాగే ఖాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో 10ల సంఖ్యలో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం వాటి విలువ 200 కోట్ల పైనే ఉంటుంది. సుదేశ్ ఎన్కౌంటర్ తర్వాత వెంకటరత్నం ఒకే చోట ఉండకుండా తరచూ ప్రాంతాలు మారుతూ తిరుగుతున్నాడు. ఈ ఆస్తులను చూపి రియల్టర్గా మారి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇటీవల సుదేశ్ సింగ్కు సంబంధించిన ఓ ఆస్తికి సంబంధించిన వ్యవహారం బ్యాంక్ ఆక్షన్కు వెళ్ళింది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు వెంకటరత్నం పేరు మీద ఉండడంతో సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ దానిపై ఆరా తీశాడు. ఈ క్రమంలోనే వెంకటరత్నం పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తన తండ్రి ఎన్కౌంటర్కు కారణమయ్యాడని తెలుసుకున్నాడు. ఆస్తులన్నీ అతడి పేరు మీదే ఉన్నాయని గుర్తించి టార్గెట్ చేశాడు. ఇటీవలే చందన్ సింగ్ వెంకటరత్నంను కలిసి ఆస్తుల వ్యవహారంపై మాట్లాడారు. ఆస్తులన్నిటినీ తిరిగి ఇవ్వాలని చందన్ సింగ్ అడిగాడు. అయితే వెంకటరత్నం గొడవకు దిగి నీ తండ్రిని ఎన్కౌంటర్ చేసినట్లే నిన్ను చేయిస్తా అంటూ బెదిరించాడు. 15 రోజుల నుంచి చందన్ సింగ్ గ్యాంగ్ స్విగ్గీ, జొమాటో బాయ్స్ వేషధారులు ఉదయం నుంచి రాత్రి వరకు రెక్కి చేశారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలోనే వెంకటరత్నం ఒంటరిగా పిల్లలను స్కూల్లో వదిలేసి వస్తాడని తెలుసుకున్నారు. అదే సమయాన్ని
టార్గెట్ చేసి 5 వ్యక్తులు వెంకటరత్నంను హత్య చేశాడు. అనంతరం చందన్ సింగ్ అతడి అనుచరులు నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాయినాథ్ గంజ్ పిఎస్కు వెళ్లి లొంగిపోయారని సమాచారం. రాచకొండ పోలీస్ సమాచారం ప్రకారం నిందితులు పరారులోనే ఉన్నారని తెలిసింది. ఉన్నతాధికారులు తెలంగాణ రైజింగ్ సమిట్లో బిజీగా ఉండడంతో నిందితుల అరెస్ట్ ఇతర వివరాలను 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఆయన క్లియర్గా మెన్షన్ చేసిండు కదా లాస్ట్లో, ఉన్నతాధికారులు తెలంగాణ రైజింగ్ సమిట్లో బిజీగా ఉండడంతో నిందితుల అరెస్ట్ అలాగే ఇతర వివరాలను 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందంట. ఇక్కడ పంచాయతీ ఇది. ఎవడు మంది చనిపోయినా పర్లే, ఎవడు కొట్టుకుని చచ్చిపోయినా పర్లే, చంపుకున్నా పర్లే, ఈ అధికారులు ఎవరు ఉండరు కాబట్టి ఇవన్నీ ఒక 2-3 రోజులు ఈ లోపు వాళ్ళు ఏ పక్క దేశాలు పారిపోతారో ఇక అయిపోయాయి, కథం. వందే మాతరాన్ని ముక్కలు చేసినందువల్లే దేశ విభజన అంట. ఈ గీతం బెంగాల్కే పరిమితం కాదు, దేశం మొత్తానిది. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధం, భయపడబోవు. ప్రతిపక్షాల చర్చను బహిష్కరించడం మానుకోవాలి. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు. అది నెహ్రూ ఒక్కడి నిర్ణయం కాదు. బెంగాల్లో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీ దేశ భక్తి ఎక్కడికి పోయింది? ఖర్గే అడుగుతా ఉన్నారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందే మాతర గీతాన్ని విభజించిందని, దాని ముక్కలు చేయడం వల్ల దేశం విడిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. మంగళవారం రాజ్యసభలో వందే మాతరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జాతీయ గీతం 100 ఏండ్లు పూర్తి చేసుకున్న సమయంలో దేశ అత్యవసర పరిస్థితిలో ఉందని, వందే మాతరం నినాదాన్ని లేవనెత్తిన వారిని ఇందిరాగాంధీ జైల్లో పెట్టారని గుర్తు చేశారు. మావోయిస్టుల ప్రభావం 3 జిల్లాల్లోనే 2019 నుంచి 2019 నుంచి 29 మంది అగ్రనేతల ఎన్కౌంటర్. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులంట. ఇది నాకు తెలిసి 5వసారి అనుకుంటా, మరి ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. 5వసారి అనుకుంటా ఈ వార్తలు రావడం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపులు, ఒకే రోజు 2 సార్లు బెదిరింపు మెయిల్స్ అంట. ఇప్పటి వరకు విమానాశ్రయానికి 20 బెదిరింపు కాల్స్ వచ్చినాయంట. 5గురిని గుర్తించిన పోలీసులు. సైబర్ క్రైమ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు చర్యలంట. మొన్న ఇక్కడది ముంబయా ఢిల్లీయా బాంబ్ బ్లాస్ట్? ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ హైదరాబాదే అనే భయం ఇప్పటికీ అందరిలో ఉంది. ఖచ్చితంగా అందరం జాగ్రత్త పడాల్సిందే. మరి ఇట్లాంటి బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు కొంత అలర్ట్ అయ్యే పరిస్థితి, కనీసం కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. పేద మధ్య తరగతి వారు ఒక్కసారైన విమానంలో ప్రయాణించాలని కలలు కంటుంటున్నారు. అలాంటి వారి కోరిక తీర్చడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనికి విమాన ప్రయాణం అంటేనే హడలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అభద్రతా భావానికి గురవుతున్నారు. రక్షణ భద్రత సిబ్బందితో పాటు ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాలు అలాగే విమానాలలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్, ఫేక్ కాల్స్ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పోలీసు నిఘా సంస్థలు చేపట్టిన దర్యాప్తులో మెయిల్స్, ఫేక్ కాల్స్ ఆకతాయిల పనిగా గుర్తించారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. తమకు ఒక మిలియన్ ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చి వేస్తామంటూ మెయిల్ వచ్చింది. బెదిరింపు వచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. editor@approachtimes.cpm ఇది మెయిల్. ఫోన్ నెంబర్ వచ్చేసి +1 -2016143989గా గుర్తించారు. జెఫ్సర్ పకర్ట్ అనే వ్యక్తి అమెరికా న్యూయార్క్కి చెందిన వ్యక్తి బాంబ్ బెదిరింపులకు మెయిల్ చేసినట్టు గుర్తించారు. భారతీయ న్యాయ
సంహిత ప్రకారం బాంబు బెదిరింపులకు పాల్పడిన సంఘటనలో నిందితులకు గరిష్టంగా 2 ఏళ్ల శిక్ష విధించనున్నారు. చట్టాన్ని కఠినంగా చేసి శిక్షా కాలాన్ని పెంచాలని, బాంబు బెదిరింపులను అరికట్టాలని కోరుతున్నారు. 20 సార్లు బెదిరింపు కాల్స్ మెయిల్స్ వచ్చినాయంట ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇటీవల కాలంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మెయిల్స్ రూపంలో, ఫేక్ కాల్స్ రూపంలో బెదిరించారు. నిఘా సంస్థల ద్వారా, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడిన 5గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్లోని శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 3 విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానాయానికి సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నిన్న కవిత కొంతమంది బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ తయారయ్యారని మల్లారెడ్డిని, అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యేని, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేని వివేకానంద ఆయన్ని టార్గెట్ చేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీళ్ళందరూ కూడా కబ్జాలు చేసి చెరువులను కబ్జా చేసిరు. వీళ్ళందరూ బంగారు తెలంగాణ పేరు మీద ప్రజలకు ఒరిగింది ఏం లేదు వీళ్ళ వల్ల, కానీ వీళ్ళు మాత్రం బాగానే సంపాదించుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆమె. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావని ఇప్పుడు కృష్ణారావు అడుగుతా ఉన్నాడు, కుకట్పల్లి ఎమ్మెల్యే. నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు. హరీష్ను పంపేయాలని, కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలంట. నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అంట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎవ్వరికి లేని ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఇప్పుడు ఎవ్వరు రియాక్ట్ అవ్వలే, ఆయన ఒక్కడే రియాక్ట్ అయింది. ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోలే ఆ మాటలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరిగిందా, ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలు, కవిత చేసిన వ్యాఖ్యలు ఒక పక్క నమ్మాల్సిన సిచ్యువేషన్స్, ఎందుకంటే ఆమె అదే ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి. సో తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పాలన్నారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తిన్నవి 1000 కోట్ల భూ కుంభకోణం చేశావు. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డం పెట్టుకుని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బాల్నగర్ ఐడిపిఎల్ సర్వే నెంబర్ 21-22లో 36 ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు. బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉందన్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటేనని, ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని. మేము టీడీపీ నుంచి గెలిచాం, నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు. 10 ఏళ్లలో నేనేం చేశానో కుకట్పల్లి ప్రజలకు తెలుసు. నీ ముఖానికేం తెలుసు? నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుతా. నీ వల్ల ఎంతమంది బలయ్యారో మాట్లాడితే బయట పెడతా అని హెచ్చరించారంట. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బొక్కలో నెలకలే మాట్లాడుకుంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమైంది, కవిత ఎవరెవరు దోచుకున్నారు, ఎంత సంపాదించారు ఆమె మన ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఇప్పుడు కవిత ఎలా దోచుకుంది, ఎంత దోచుకుందని ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు. అందరూ దోచుకున్న వాళ్ళు, ఇక్కడ ఎవడు మంచోళ్ళు లేడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయటపడుతున్నాయి.
ఇప్పుడు ప్రజలు చూస్తారు, ఓహో ఇంత దొంగలను మనం ఎన్నుకున్నదాన్ని. అందరూ దొంగలే, వీళ్ళందరూ కూడా ఆడు దోచుకున్నాడే, వీళ్ళు దోచుకున్న వాళ్ళే, మనకు పెట్టేటోడు ఎవడో లేదని ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ నిర్వహించడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు, విజయ దివాసులు, ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ ఎక్స్లో కవిత పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అధికారం పోయాక అన్నీ గుర్తొస్తాయని వ్యాఖ్యానించారట. ఇక అంతే కదా, మరి అధికారాలు పోయాకే కదా అన్నీ గుర్తొచ్చేది, ప్రజలు గుర్తొచ్చేది, ప్రజల సమస్యలు గుర్తొచ్చేది, అన్నీ గుర్తొచ్చేది అధికారం పోయాకే. అధికారం ఉన్నటువంటి ఏం కళ్ళు మూసుకుపోయి ఉంటాడు వాడు. అధికారంలో ఉన్నవాడికి ఏం కనపడ 5 సంవత్సరాలు, మళ్ళీ ఆడికి కూడా అధికారం పోయినాక మళ్ళీ ప్రజా సమస్యలన్నీ గుర్తొస్తాయి. అసలు సమస్యలు క్రియేట్ చేసిందంతా వీళ్ళే. ట్రంప్ మరో టారిఫ్ బాంబ్ అంట. భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక. యుఎస్లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్. అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ అంట. వీడు ఇక్కడ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వీడు ఇప్పుడు ఇండియా అంటే ఇంత కడుపు మంటతో ఉన్న వ్యక్తి తెలంగాణలో 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైందంట. 10,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అంట. తొలి విడతలో 3,000 కేంద్రాల్లో ఏర్పాటు. మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, 7 గ్రామాలకు తరలింపు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం పోలింగ్ జరుగుతున్నది. ఇందుకోసం ఆఫీసర్ల ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు చేరుకోగా బుధవారం వీటిని గ్రామాల్లోకి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. సమస్యాగతమైన పోలింగ్ కేంద్రాల్లో గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు. ఈసారి 3 విడతల్లో కలిపి 10,279 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. తొలి విడతలో దాదాపు 3,000కు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, పిఆర్ అండ్ ఆర్టీ డైరెక్టర్ సృజన, పోలీసుల ఉన్నతాధికారులు, జిల్లా ఎన్నికల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాటు, పోలింగ్ సామాగ్రి తరలింపు తదితర అంశాలపై ఆరా తీశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటించాలని, ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలన్నారు. కాగా ఈసారి గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను చైతన్యం చేసేలా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 175 కోట్లంట. నామినేషన్ స్వీకరణ, ఉపసంహరణ బాధ్యతలను స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. ఇప్పుడు ప్రక్రియ ముగియడంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళింది. వీళ్ళు ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు వాళ్లకు అవసరమైన సౌలతులు కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు తరలించడం, సిబ్బందికి భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డిపిఓలు, జెడ్పీటీసీఓలు, జెడ్పీసీఈఓలు, అలాగే మండలాల్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేపడతారు. 10 పోలింగ్ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు పోలింగ్ సిబ్బంది ఉంటారు. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సుమారు 175 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే 100 కోట్ల పైగా మంజూరయ్యాయి. ఈ నిధులు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఆఫీసర్ల ఖాతాలో వేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీఓల ఖాతాలో నిధులు జమ అయ్యాయి. మరో 75 కోట్లు కూడా 1-2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ నిధులు సరిపోవని మరో 40 నుంచి 50 కోట్ల వరకు అవసరమవుతాయని పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. తొలి విడత మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
37,440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డుల స్థానాలకు 67,893 మంది పోటీలో ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడిదైతే తెలుపు రంగులో ఉంటుంది. అయితే బ్యాలెట్ పేపర్లు 8 నెలల కిందనే ముద్రించి జిల్లాలకు పంపించారు. ఈసారి గతంతో పోలిస్తే తక్కువ నామినేషన్లు వచ్చాయి. అనుకున్న స్థాయిలో నామినేషన్లు రాకపోవడంతో మళ్ళీ బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సి వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే 10 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్న చోట ప్రస్తుతం ఉన్న బ్యాలెట్ పేపర్ పని చేస్తుంది. కానీ 3, 4 మాత్రమే పోటీలో ఉన్న చోట్ల చిన్న బ్యాలెట్ పేపర్లు అవసరమవుతుంది. గతంలో బ్యాలెట్ను విభజిస్తే సరిపోయేది. ఇప్పుడు నోటా గుర్తు ఉండడంతో తప్పనిసరిగా చిన్న బ్యాలెట్ ముద్రించాల్సి వస్తుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ తర్వాత బ్యాలెట్ ముద్రిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు ముందే బ్యాలెట్ పేపర్ ముద్రించడంతో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ధనం కూడా వృధా అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాదిరిగా సర్పంచ్, వార్డు సభ్యులను నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బ్యాలెట్ పేపర్ ముద్రించాలని కోరుతున్నారు. ఇది మొత్తం గ్లోబల్ సమిట్. ఇక మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్. ఇక నిన్న కేసీఆర్ అంటే త్యాగం, రేవంత్ అంటే ద్రోహం అంట. ఈ హరీష్ రావు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మన విజయ దివాస్కి సంబంధించి బాంబులెట్టి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారిపై వేటంట. మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ. లోలన రగులుతున్న దౌర్జన్యకాండ ఎపిసోడ్. ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి. నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ స్థాయి పెద్దలు. వివాదం రచ్చకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన. కంటి తుడుపు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ వేటంట. ఇది పరిస్థితి. ఏది అడ్డం పెట్టుకుని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇట్లా సీఎల్ని కొంచెం సిన్సియర్గా పనిచేసి అడ్డొస్తున్నాడు అనుకున్న వాళ్ళని బదిలీలు చేయించే పరిస్థితి ఉంటుంది. మంత్రి బాంబులేటి బెట్టివీడక మరింత బరి తెగిస్తుంది. కొడుకుతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్పై కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారు అంతు చూడనిదే వదిలేది లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలో వట్టినాగులపల్లి వ్యవహారంలో గచ్చిబౌలి సిఐ సహా పోలీసు అధికారులు ఉన్నతాధికారులపై వెనక్కి తగ్గకుండా తనేంటో డైరెక్ట్గానే చూపిస్తానంటూ బదిలీలు చేపిస్తూ ఉన్నారు. సెపరేట్గా అక్కడ ఒక గేట్ కూడా పెట్టిరు, బ్యారిగేటు. ఆ స్థలానికి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు కబ్జా చేసిన అంత మాత్రం నుంచి ఆ లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే ఆ గేటు ఇచ్చేయాల్సిందే. సో పోలీసు అధికారిపై వేటు ప్రకటిస్తున్నాడు. అమర్త్యుడి ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే సిఐపై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారిని సైతం సాగనంపాలని ఆయన చేస్తున్న శపథం ఇప్పుడు రాజకీయ వర్గాల హాట్ టాపిక్ అయింది. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండలం పరిధిలో వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245లో బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్య కాండ ఎపిసోడ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యాపారంలో భాగంగా వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. పక్కన ఉన్న సర్వే నెంబర్ 245లోని భూమిని సైతం డెవలప్మెంట్కి ఇవ్వాలని భూ యజమానులపై మంత్రితో పాటు ఆయన కుమారుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా వారు వినకపోవడంతో ఏకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి దశాబ్దాల తరబడి ఉన్న హద్దుల్ని మార్చి బాధితుల భూమిలో పక్కా భూ యజమానికి సంబంధించిన చిన్న హద్దు నిర్ధారించారు. అలాగే నిస్సహాయులైన బాధితులు చేసేదేమీ లేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్న విషయం తెలిసిన మంత్రి కుమారుడు తీవ్ర కోపంతో ఊగిపోయి ఓ రాత్రి బౌన్సర్లతో అక్కడ వీరంగం సృష్టించారు. బాధితులు భూమి వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుని తీవ్రంగా కొట్టడంతో పాటు గోశాల ప్రహారీ గోడను జేసీబీలతో ధ్వంసం చేశారు.
భయానక వాతావరణంలో సమాచారాన్ని అందుకున్నపై కన్నెర చేసి చర్యలకు ఉపక్రమించారు. దౌర్జన్యకాండ ఎపిసోడ్ను వెలుగులోకి తెచ్చిందని నమస్తే తెలంగాణలో కథనాలు వెలుగు చూడడంతోనే అన్నదమ్ములు మధ్య వివాదాన్ని రాఘవ కన్స్ట్రక్షన్కు పులుముకుతున్నారని తప్పించుకునే యత్నం చేశాడు. అప్పటికి మరిన్ని వివరాలు వెలుగులోకి రావడంతో ఇక తప్పదన్నట్టుగా తన కుమారుడిపై కేసు నమోదైనట్టు మంత్రి అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్తో తన ప్రతిష్ట దెబ్బతిందంటూ సదరు పోలీసు ఉన్నతాధికారిపై వేటుకు పట్టుబడుతున్నట్టు సమాచారం. నిజాలు వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ప్రభుత్వంపై చులకన భావం కలుగుతుందని సర్కార్లోని ముఖ్య నేతలు బాంబులేటికి సర్ది చెప్తున్నట్టు తెలిసింది. అయినా మంత్రి వినకపోవడంతో విషయం కాస్త హస్తినా దాకా వెళ్ళగా పెద్దలు మంత్రితో మాట్లాడినట్టు పొలిటికల్ సర్కిల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివాదం రచ్చయిందని, బాధితులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారని, రక్షణ తెచ్చుకున్నారని, అసలే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో కీలకమైన పోలీసు అధికారిపై వేటు వేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందని సదరు పెద్దలు సైతం వారించినట్టు తెలిసింది. మధ్య మార్గంగా మంత్రిని సంతృప్తిపరిచేందుకు చట్ట ప్రకారం తన విధులు తను నిర్వర్తించిన గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ను బదిలీ చేయించారు. సో ఇది పరిస్థితి. సో ఏదైనా కూడా సర్పంచ్ ఎన్నికలకి రంగం సిద్ధమవుతా ఉంది. రేపు ఎన్నికల పోలింగ్ జరగబోతూ ఉంది. దాదాపు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి అనుకుంటా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. సో ఈలోపే కౌంటింగ్ కూడా అయిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో చూడాలి ఏం జరగబోతుంది. అలాగే ఈరోజు నిరుద్యోగుల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. గ్లోబల్ సమిట్ పేరు మీద యంగ్ ఇండియా అని రకరకాల మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరి ఎందుకు నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పక్కన పెడతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఎందుకు వినట్లేదు అనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్గా కూడా కనపడతా ఉంది. చూద్దాం ఏం మాట్లాడబోతా ఉన్నాడు ఉస్మానియా వేదికగా ముఖ్యమంత్రి. అందరూ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.